నాకు ఇష్టం కోసం ఏం చేయను. నాకు ఇష్టం వచ్చిన కొనను, నాకు ఇష్టం వచ్చిన శారీ తీసుకోదు, నాకు ఇష్టం వచ్చిన వంట ఉండదు, సాహిత్యం అసలు తెలియదు, కళల మీద ఆసక్తి లేదు. ఎప్పుడు ఆ శారీలు అవి కొనుక్కోవాలా, ఇవి కొనుక్కోవాలా, అంత పై ప్రపంచం రా, మనసు తెలియదురా. కానీ ఏం చేస్తాం, కానీ నా డ్యూటీ నేను చేస్తున్నా. మనం అట్లాని నన్ను మార్చినావు కదా, మన మందుకు మార్చలా. అప్పటికిప్పటికి చాలా మార్చినారా, చెప్తాది తెలుసా. నువ్వు లేకపోతే ఏం చేసుకోలేదు బావా నేను అంటది. హోమియోని హోమియో మందు చాలా బాగా, నాకు ఆసుపత్రి వద్దు అంటది. చాలా చేంజ్ చేసినప్పటికి ఇప్పటికీ ఆమెను. కానీ ఇంకా ఆమె సెట్ కాకుండా ఏమంటే వాళ్ళ అమ్మ నాన్న సపోర్ట్ ఉంది. వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడుతుంటారు ఫోన్లలో. వాళ్ళు ఎట్లా చెప్తున్నారు అర్థం కాదు. నేను ఎక్కువ ఏదన్నా నేను పర్టికులర్ గా గట్టిగా కాదు ఇట్లా అట్లా అంటే కన్నా ఊడిపోతుంటది, ఊడిపోతాను అంటది. నువ్వు అడ్వైస్ చేసినప్పటి నుంచి ఏం పట్టించుకోవడం లేదు, ఎట్లన్నా చేసుకొని నేను వదిలిపెట్టినా. వదిలే ఏం చేస్తాం, ఆమెకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా. హలో, ఏంది ఆమెకు హెల్త్ ప్రాబ్లం ఉంది కదబ్బా. అవును, ఏం చేస్తున్నా ఏం చేయలేదు. కానీ చాలా నేను ఇప్పుడు ఇంతకుముందు వర్క్ కూడా చేయలేకుండా ఉండే, ఇప్పుడు కనీసం స్కూల్ కన్నా పోతుంది. ఏమలేదా నాకు అంతేగాని నీ పరిచయం వల్ల కొంచెం హాయిగా ఉన్నారా నేను, నేను మర్చిపోయి. నాకు బాగుంది, నా కోసం ఒకరు ఆలోచిస్తారు అనేది నాకు బాగుంది, ఇప్పుడు హాయిగా ఉంది. నా గురించి నువ్వు ఆలోచిస్తావు కదా. ఎన్ని రోజులు ఆలోచిస్తావురా? నాకే తెలియదు, నా జీవితం అంతా క్వశ్చన్ మార్కే. నాకే తెలియదు. నీకు తెలీదా? కానీ గుర్తున్నంత వరకన్నా గుర్తు పెట్టుకుంటావు కదా. మర్చిపోతే కదా గుర్తుకు రాదు. సరే అయితే. అంటే నేను 99% ఎవరితో ఫ్రెండ్షిప్ చేయను.